ఫ్రెండ్స్ ఇవి ఉప్పు చేపలు మాట ఉప్పు చేప వేసి దోసకాయ వేసి వండుతున్నప్పుడు కర్రీ బాగా ఇది ఒక వేడి నీళ్ళు వేసేసి బాగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఉప్పు అంత ఉంటుంది, సాల్ట్ కడిగేసుకొని ఇట్లా కడాయి పెట్టుకుని నూనె వేసుకొని ముందు వేపేసుకోవాలన్నమాట. దోరగా వేగాక తీసేసి వేయనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక దోసకాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకుని ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకుని రెడీగా చేసి పెట్టుకున్నాం అన్నమాట. దాంట్లోకి రెండు కలిపి వండుతుంటప్పుడు ఇది అదేను చేపలు కొంచెం దూరగా వేగనివ్వాలి. ముందు వేగితే కమ్మగా ఉంటాయి అన్నమాట. అన్నీ కలిపేసుకుని వండేసుకుంటే నీసు వాసన వస్తాయి. అది సపరేట్గా వేసుకొని చక్కగా ఉప్పు చేపలు ఉంటాయి కదా, ఇదేంటి కుక్కకాయ ఉడాయిలో అవి అంటారు, పొడుగ్గా ఉంటాయి. అది మాట చేప. ఇది క్లీన్ చేసుకుని ఇలా ముక్కించిన ముక్కలా కట్ చేసుకుని పెట్టుకుంటా. కొంచెం వేగాయి చిన్నలో పీస్ పెట్టేసుకొని ఇట్లా సపరేట్గా ఇది ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్లోనే ఇవి వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్ వేగాక దోసకాయలు వేసేయాలి. దీంట్లో ఏం మసాలా లేని పట్టుకు ఫ్రెండ్స్. మసాలా ఏమి వేయక్కర్లేదు, ఇవే బాగుంటుంది టేస్ట్. నో మసాలా. దీనికి సరిపడా కారం, కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని టేస్ట్ భలే బాగుంటుంది ఫ్రెండ్స్. కమ్మగా ఉంటుంది చక్కగా. ఇది అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకున్న ముక్కలు కూడా వేసేయాలి. ఇట్లా ఉడకాలి కదా, మళ్ళీ కూరలో ఉడికితే బాగుంటుంది అన్నమాట. ఉప్పు చేప దోసకాయ కర్రీ ఇది. ఇలా అయ్యాక వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వాటర్ ఇట్లాగా వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవన్నీ ఎగిరిపోయేదాకా. కావాలంటే మీరు చింతపండు వేసుకోవచ్చు. నేనేం చింతపండు వేయట్లేదు. చింతపండు కూడా కొద్దిగా లైట్గా వేసుకోవాలి, మరి
మనం పచ్చి చేపలు వేసుకున్నట్టు అంత హెవీగా అవసరం వద్దు దీనికి. లైట్గా ఒక నిమ్మకాయ ఎంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే టమాటా వేస్తున్నాం కదా, పులుపు ఉంటుంది కదా. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, ఉడకనిద్దాం కాసేపు. ఉడికాక మళ్ళీ చూపిస్తాను మీకు ఎట్లా ఉందో కర్రీ. రెడీ అయిపోయింది, చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది, ఉడికిపోయింది, కర్రీ ఉడికింది. ఇలా పులుసుగా ఉంచాలి, ఇంకా బాగా ఎగర కొట్టేయకూడదు. కొంచెం ఎగురు టైప్ కర్రీ అన్నమాట ఇది. ఇలా చూసారు ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత కొద్దిగా ఇట్లా కొత్తిమీర చల్లేసుకొని ఒక గుడ్డ వేసుకుంటే అట్లాగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకటే ఎగ్, చేపలు, ఎండ్రాయిలు, మెత్తలు అలా వండుకున్నప్పుడు ఇట్లా ఎగిరిలాగా ఎగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఎగ్స్ లేవు, ఒకటే లేవని ఒకటే వేసాక ఇంకేందైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే ఇక రెడీ అయిపోయిన తర్వాత ఉప్పు చేప దోసకాయ కర్రీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది టేస్టీగా ఉంటుంది, మన రైస్లోకి చపాతీకి బాగుంటుంది. అయిపోయిన తర్వాత మనకు సర్వ్ చేసేసుకోవడమాట. అయిపోయింది, కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చేసి నా లంచ్ ఇదన్నమాట. చపాతీ, రాగి ముద్ద, దోసకాయ, ఉప్పు చెప్పు ఫ్రెండ్స్. అది చూసారా, బాగుందా? వీడియో నచ్చితే లైక్ చేయండి.